అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ట్రాన్స్ఫారాలు కొత్త కనెక్షన్లు ఇవ్వాలి. కెమికల్ రేట్లు తగ్గించాలి. ఆక్వాకి ప్రాముఖ్యత ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులు కూడా ఈ రోజు రోడ్డెక్కి తమ నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆక్వా రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం, మేమైతే నష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి పలు డిమాండ్లతో కూడా ఈ రోజు నిరసన కార్యక్రమానికి దిగిన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ఉంది. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడుతున్నారు ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వర్తిస్తున్న నిరసన ఇటువంటి డిమాండ్స్ వచ్చేస్తుంది. నేను డిమాండ్ చేసేదల్లా ఫీడ్ రేట్ తగ్గిస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 2-3 సార్లు ట్యాక్సులు తగ్గించినా కూడా స్టేట్ గవర్నమెంట్ చెప్పినా కూడా వీళ్ళు ఫీడ్ రేట్ ఏదో తూతమంత్రంగా 3 రూపాయలు తగ్గించారు, తర్వాత 9 రూపాయలు, టోటల్ 15 తగ్గిస్తా ఉన్నది. అది ఇంప్లిమెంట్ కాలేదు. రెండోది కెమికల్స్ విపరీతంగా పెంచారు, 200% పెంచారు కెమికల్స్. దీని మీద ఫిషరీస్ వాళ్ళు అసలు ఈ కెమికల్స్ వాడచ్చా వాడకూడదా, ఏం వాడాలి అనేది వాళ్ళు అవగాహన సదస్సులు పెట్టాలి. అది ఫిషరీస్ వాళ్ళు, ఎంపేడా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రైతులకు ఇది వాడుతున్నారు, నష్టపోతున్నారా, లాభపడుతున్నారా అని తెలుసుకోకుండా డిపార్ట్మెంట్ అయితే ఉంది కానీ రైతులకు మాత్రం ఉపయోగం ఎట్లాంటిది లేదు వాడకుండా. రెండోది వీళ్ళు ఇప్పుడు మార్కెట్ అనేది టైగర్ మార్కెట్ మొన్నటి వరకు 570 30 కౌంట్ ఉంది, 450 రూపాయలు 40 కౌంట్ ఉంది. ఈరోజు సడన్ గా 460 470 30 కౌంట్ చేసుకొచ్చారు, అంటే 100 రూపాయలు తగ్గించారు. రైతులకు మిగిలేది ఎప్పుడో ఒకసారి, పోయేది 2-3 సార్లు ఉంటుంది. అసలు అవ్వటమో పోవటమో జరిగింది ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇవన్నీ కూడా సీడ్ బాగులేకనో ఇది. కానీ దాన్ని కూడా స్టేబుల్ గా ఉంచడానికి గవర్నమెంట్ దగ్గర ఇలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్లతో కూడా ఫిషరీస్ వాళ్ళు కానీ వీళ్ళు గవర్నమెంట్ పిలిచి, రైతులను పిలిపించి, రైతు సంఘాలతో పిలిపించి ఎందుకు ఇట్లాగా తగ్గిస్తున్నారు, రైతులు నష్టపోతున్నారు కాబట్టి మీటింగ్ జరపాలి. దీనికి సంబంధించి ఈ శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు కలవడం కానీ, సంబంధిత నాయకులు అంటే ముఖ్యంగా మంత్రులు కలవడం కానీ జరిగితే సమస్య లేదా తెలియజేస్తారు. ఇంతకుముందు గతంలో కూడా తెలియపరిచాము, అప్సరా వైస్ చైర్మన్ వీళ్లతో కూడా కలెక్టర్ గారితో కూడా చెప్పాము, ఫిషరీస్ వాళ్ళు జేడీ గారితో కూడా మాట్లాడాము. తగ్గిస్తారు అని చెప్పారు. కరెంటు కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు రాకముందు ఏం చెప్పారంటే ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, అవి లేదు ఎంతవరకు. రెండోది అందరూ ఎవరైతే చెరువులు చేస్తారో వాళ్ళందరికీ రూపాయన్నర కరెంట్ ఇచ్చేటట్టు అని చెప్పారు. కానీ ఈ రోజున కొంతమందికి సబ్సిడీ వస్తున్నా కూడా ట్రూ ఆఫ్ ఛార్జీలో ఏవో ఛార్జీలు వేసి చాలా విపరీతమైంది 6-7 రూపాయల నుంచి 12 రూపాయల వరకు రైతులు కడుతున్నారు. అందువల్ల ఆ ఛార్జీలు లేకుండా మీరు రైతుకి ఇచ్చేది టైట్ గా రూపాయన్నర ఇస్తారా 2 రూపాయలు ఇస్తారా అనేది తెలుసుకొని మీరు చేయండి. ఆ ఛార్జీలు ఇవ్వకండి, మన మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ ఆక్వా మీద కొన్ని లక్షల రూపాయల గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఛార్జీలు లేకుండా సబ్సిడీ విపరీతమైన రేట్లు ఉంటే రైతు నిలబడతాడు. ఆ రేట్లు కూడా లేవు, వర్కౌట్ కాదు. ఇది మెయిన్ ఆక్వా రైతులకి. రెండవది అసలు కొంతమంది ఆక్వా చేసే వాళ్ళందరంటే ఎక్కువ పర్సెంట్ టీకే భూములు, పనికిరాని భూములు ఉంటాయి కోస్టల్లో. ఈ భూములు 20-30 ఏళ్ల నుంచి కూడా సాగు చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ రైతులని వీళ్ళు ఏం చేశారంటే అసలు ఇంతవరకు వాటికి పట్టాలు ఇవ్వటం కానీ ఏమీ లేకుండా కత్తి తీసుకు ఆయిల్ ఇంజన్ తోటో లేకపోతే పక్కన కరెంట్ తోటో చేసుకుంటున్నారు. అవన్నీ లేకుండా వీళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఫెసిలిటీస్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళకి కరెంటు కానీ, సబ్సిడీలు కానీ, అలానే వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా సదుపాయాలన్నీ సమకూర్చాలని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఆక్వా సాగు ఇప్పుడు పెరిగిందని కూడా చాలా ఇన్ని సమస్యల మీద ఇప్పుడు ఆక్వా సాగు అధికమవడం అంటే మీరు చూస్తున్న సమస్యలకి తేడా ఇస్తుంది. మీరు ఎలా చూస్తుంటారు? గతంలో ఇదే విస్తీర్ణం మీద 11 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్పత్తి జరిగేది. ఇది 2014 నుంచి 19 ఆ తర్వాత
నాణ్యమైన సీడు రాకపోవటం, కెమికల్స్లో మోసం జరగటం, వీటి వల్ల ఉత్పత్తి ఈరోజు 8 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రస్తుత సీఎం గారు విస్తీర్ణం పెంచాలని కమిషనర్లకు చెప్పారు. వారు విస్తీర్ణం పెంచితే ఉపయోగం లేదు, ఉన్న పొలంలోనే ఎక్కువగా మెటీరియల్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని వాళ్ళు ప్రతిపాదన పంపారు. ఆ విధంగా కరెంటు బిల్లులు మాకు అందరికీ 2018లో మేము ఒకసారి సీఎం గారిని కలిసినప్పుడు ఇదే సీఎంని ఎమ్మటే రేటు తగ్గించి ₹2 చేసేసి ఇనానిమస్ గా ఉన్న రైతులు మొత్తం 65,000 కనెక్షన్లు ఆ రోజు ఉంటే వాటికి ₹2 చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ₹1.5కి వచ్చింది, చేశారు. చేసిన 2వ సంవత్సరంలోనే మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈవెన్ కూడా అదనంగా పడిపోయి ₹6కి వెళ్ళిపోయింది. మరలా కొంచెం ఈ మధ్యకాలంలో మరలా కొన్ని ఛార్జీలు తగ్గించినా కూడా ఇప్పుడు ప్రస్తుతం మాకు 72,000 కనెక్షన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రైతులు మొత్తానికి. ఈ 72,000లో 54,000 కనెక్షన్లకి ₹1.5కి వస్తుంది. ఆ ₹1.5 కనెక్షన్ అంటున్నారే కానీ అది ₹3 దాకా పడుతుంది. అదే మాదిరిగా మిగతా ₹2 కనెక్షన్ ₹4 అది మిగతా 16,000 కనెక్షన్లకి ₹4 పడుతుంది. అది ఇనానిమస్ గా రైతులు మొత్తానికి గతంలో 2018లో ఏ రకంగా అయితే ₹2కి ఇచ్చారు, ఇప్పుడు ₹1.5కి ఇస్తున్నారు. కాబట్టి రైతులందరికీ అదే విధంగా ఇవ్వాలి. మాకు గతంలో ట్రాన్స్ఫారాలు ప్రత్యేకమైన ఫీజులు ఉండేవి కావు. ఇప్పుడు కొంత అమౌంట్ డిపాజిట్లు చేయాల్సి వస్తుంది. ఒక 100 ట్రాన్స్ఫారం వేయాలంటే ఈరోజు ₹9 లక్షల డిపాజిట్ చేయాల్సి వస్తుంది. గతంలో లేదు. అది మార్చిస్తా ఉన్నారు, మార్చాలి. అలానే కెమికల్స్ రేట్లు కరోనా కాడ నుంచి విపరీతంగా పెరిగిపోయింది. ఆ రేట్లు తగ్గించాలి. నాణ్యమైన సీడు ఇప్పుడు పక్క దేశాల్లోనేమో నాణ్యమైన సీడు వస్తుంది, వాళ్ళు ఎకరాలోనేమో 4 టన్నులు తీస్తున్నారు. మేము ఎకరాలో యావరేజ్ మీద 1.5 టన్ను తీస్తున్నాం. ఇక మేము ప్రపంచ దేశాలతోటి పోటీ పడాలంటే నాణ్యమైన సీడు, అసలు సీడులోనే క్వాలిటీ లేనప్పుడు మేము టన్నేజ్ ఏ విధంగా తీయగలుగుతాము? మేము 1 సంవత్సరం లాభం వచ్చినా కానీ 3 సంవత్సరాలు నష్టం జరుగుతుంది. మాకు క్వాలిటీ సీడ్ కావాలి. ఫీడ్ రేటు మే నెలలో తగ్గిస్తున్నాము అని చెప్పారు. ₹9 తగ్గించామన్నారు. ఈ రోజుకి ₹1 తగ్గలేదు. ఆ రేటు తగ్గించాలి. ఇది పూర్తిగా మెటీరియల్ రేట్లు వాళ్ళ ఇష్టం. మెటీరియల్ రేట్ల గురించి అడిగితే ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. దాని మీద మేము ఛార్జీలు ఏదైనా పెరిగినప్పుడు మేము రేటు తగ్గిస్తామంటున్నారు. మాకు నిలకడమైన రేటు లేదు. వీటన్నిటి పరిష్కారం త్వరగా తీసుకుంటే ఆక్వాసాగు కొత్త వాళ్ళకి రమ్మంటామంటే మేము ఆదాయంతో ఉంటే పక్కన వాడు వచ్చేసి ఆటోమేటిక్ గా వీళ్ళు రైతులు బాగానే ఉన్నారు, మనం కూడా పంట చేద్దామని వస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళే తగ్గే పరిస్థితిలో ఉంటే, టన్నేజే తగ్గుతుంటే ఇక ఆయన సీఎం గారు ఆ విధంగా విస్తీర్ణం పెంచాలి అనే ఆలోచన రైతుల తరఫున కూడా కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఇది మొత్తానికి కూడా ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం. మాకు గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే యూనిట్ కాస్ట్ ₹1.5, అదేవిధంగా ఉచితంగా మీటర్లు అందించాలి, అదేవిధంగా ఉత్పత్తి పెంచే విధంగా ఇతర దేశాలతో పోటీ పడి నాణ్యమైన సీడ్ను కూడా ప్రభుత్వం అందించాలి. మాకు భవిష్యత్తులో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం చూస్తేనే మా ఆక్వా మనుగడ సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు కూడా కొత్తవారు ఈ సాగుకి అంటే ఈ ఆక్వా రంగం వైపు చూడటానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి కూడా ఆక్వా రైతులైతే తమ ఆవేదన తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ఉంది. వీడియో జిల్లా సక్పతో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.